నమస్తే. ఎన్నికల ఫలితాలపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అయితే వస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 8 కాంగ్రెస్ అలాగే 8 బీజేపీ అయితే వచ్చింది. దీన్ని మీరు ఎట్లా స్వాగతిస్తున్నారా లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు మాకు చాలా బాగా ఆశీర్వదించారు. అంటే మేము ఇంకా ఒక్క సీట్ వచ్చినా బాగుండేది. లాస్ట్ మూమెంట్లో ఇంకా హోప్ ఉండింది. సరే పర్వాలేదు, అయినా కూడా మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఇంతవరకు తీసుకురావడం అనేది చాలా బాగా రేవంత్ రెడ్డి శ్రమ, కార్యకర్తల శ్రమ అందరు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అందుకని సో 400 అని చెప్పిన మోడీ ఆ మాట తప్పిపోయాడు చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్కీ బార్ 400 పార్ అన్నాడు కదా, ఆయనే పారైపోయే పరిస్థితి. ఆ పార్టీలో కూడా ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫేస్తో వెళ్ళారు, కానీ అంత అనుకున్న 400 మాత్రం రాలేదు. సో ఆ 400 రాకపోవడానికి ఆయన నిజంగా నా డిమాండ్ ఏంటంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే దానే కదా మొత్తం ఆయనే ఫేస్ అయిపోయాడు, ఆయనే మొత్తం లీడ్ తీసుకున్నాడు. నేనే అంత బీజేపీ కాదు, ఇక నేనే నమో మోడీ అనే అన్నాడు. ఇక దేవుడిని కూడా తీసుకొచ్చాడు, రాముడిని కూడా. సో ఏవి చేసినా కూడా ఓడిపోయాడు కాబట్టి దేవుడు కూడా ఓడగొట్టాడు. 400 రాలేదు కాబట్టి దేవుని కూడా ఓడగొట్టాడు. అందుకనే ఆయన క్షమాపణ చెప్పాలి, ప్రజలకందరికీ క్షమాపణ చెప్పాలి, భారతదేశంలో ఉన్న ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా 400 తీసుకురాకపోయినాడు కాబట్టి ఆయనని ఎవరు నమ్మే విశ్వాసంలో లేరు కాబట్టి అందువల్లనే ఈ రాజీనామా చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువనే కూటమికి వచ్చాయి. చాలా తక్కువ చేసి మాట్లాడే 150 సీట్ల కంటే ఇంకా తక్కువనే వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. నేను నేషనల్ ఛానల్స్లో కొన్ని ఇట్లా మాట్లాడినప్పుడు చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడు కూడా ఇది గతంలో పనిచేసామో కానీ ఈసారి మాత్రం పనిచేయదని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అదే జరిగింది. అంటే అందరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మోడీ చెప్పిన అబద్ధాలకి దేవుణ్ణి తీసుకురావడము, ప్రజలకి ఏం చేస్తుండో చెప్పకపోవడము, 2 కోట్ల ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే అంతేకాకుండా అస్సలు మెయిన్ చెప్పనమ్మా, ఎలక్ట్రాల్ బాండ్ చాలా పెద్ద ఆ దెబ్బ వాళ్ళకు కొట్టింది. ఎలక్ట్రాల్ బాండ్ని ఆల్రెడీ SBI బ్యాంకును కూడా వాళ్ళ చేతిలో తీసుకొని ప్రజాధనాన్ని మీద వీళ్ళు పెత్తనం చెలాయించడం అనేది ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అందుకే రాహుల్ గాంధీ అన్నారు 400 అయితే రావు, మోడీ గారు చెప్పింది ఎవరు ప్రజలు నమ్మట్లేదు అని చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉంది. మందకృష్ణ మాదిగ గారు పదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అలాగే అభ్యర్థుల విషయంలో మాదిగలకు అవకాశం లేదు, మాలలకే ఇచ్చాను కాబట్టి అందరూ బీజేపీకి ఇవ్వాలి, 80% కాంగ్రెస్ ఓడేదని పిలుపునిచ్చారు. కానీ 3 స్థానాల్లో మాత్రం కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది. ఎస్ మా అంటే మందకృష్ణ గారుని ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా మేమందరం గౌరవించినప్పటికీ మోడీ గారు వేసిన కమిటీని ఎన్నో కమిటీలు వేపించినాడు, కానీ ఆ కమిటీలను కూడా ఆయన పట్టించుకోకుండా కేవలం ఒక పార్టీ అంటే దళిత వ్యతిరేక పార్టీ అయిన వారికి కృష్ణమాదిక్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది దళితులకు అందరికీ చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అంది. అంతేకాకుండా ఆయన చెప్పినట్టుగా మాలలు మాదిగలని మమ్మల్ని విభజించాలని చూసినా, మా మధ్యలో అభిప్రాయాలు తేవాలనుకున్నా, మా మధ్యలో ఐక్యత ఉంది అనడానికి ఈ రిజల్టే కారణం. సో కృష్ణమాదిగ మొత్తం ఆయన చెప్పిండు కదా అని ఆయనకు హోల్సేల్గా ఆయనకు సరెండర్ అయిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. దళితులకు చాలా చైతన్యం వచ్చింది, ఇటు కానీ అటు కానీ. సో మేమందరం కూడా కళ్ళు జరగమని చెప్తున్నాం. ఇంకా కూడా చాలా వరకు ఇప్పుడు గెలిచిన తర్వాత మాధవీలతని తీసుకొచ్చి పెట్టారు. మాధవీలత ఏం చేసింది? ఒక సెక్యులర్ ఉన్న భావాలను దెబ్బకొట్టాలని ఒక దేవుని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక స్త్రీని కానీ, ఇదే స్త్రీని పెట్టినాము. రాజాసింగ్ ఏం మాట్లాడాడు? మగవాళ్ళు ఎవరు దొరకలేదా? ఆ ఆడమనే దొరికింది అన్నారు. అంటే ఒక భారత స్త్రీ, భారత సాంప్రదాయాలు కలిగిన భారతీయ జనతా పార్టీలో స్త్రీకి ఉన్న గౌరవం ఏందో చూడండి. అంతేకాకుండా మణిపూర్ సంఘటన ఎక్కడ సమాధానం లేవు. అట్లాగే అదాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రజలకు చెప్పిన ఏ ప్రామిస్ నిర్వహించకపోవడము, యువకులు అంతేకాకుండా అగ్నిపథిలో ఎంత మోసం నాన్న. ఈ దేశంలో ఉన్న వీర సైనికులను కూడా మోసం చేసి ఆ యువకులతో ఆడుకున్న వాళ్ళని ఎలా క్షమిస్తారండి? వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు. వాళ్ళ నిరుద్యోగులతో ఆడుకున్న మోడీని వదిలిపెడతారా జనాలు? అందుకే మంచి రిజల్ట్ ఇచ్చారు. రాబోయేదంతా కూడా కాంగ్రెస్ పరమే, ఇంకా భవిష్యత్ అంతా కాంగ్రెస్దే. మోడీ ఖతం అవుగయా, గరుకు గయా. అందుకనే 2 రోజుల ముందే పోయి అక్కడ కూర్చొని యోగా దీక్షలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రామ మందిరం కూడా కంప్లీట్ కట్టలేదు కాబట్టి అది కూడా ఆయన కుసురు తగిలింది. దేవుడు కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు. కంప్లీట్ చేయకముందే ఇనాగ్రేషన్ చేశాడు. అది బాలరాముడు పెట్టాడు.
అందువల్ల సీత లేని రాముడిని ఆయన పెళ్ళాలు లేని ఆయన చేయడం ఒకటి, ప్రజల్లో దేవుని అక్షంతలతో మోసం చేయడం, ఇవన్నీ కూడా రివర్స్ కొట్టాయి ఆయనకి. సో అందుకనే ఇవైనా ఓడిపోతున్నాడు కాబట్టి చెప్పినవి ఏవి చేయకపోగా దేవుని అక్షంతలు పంచి అడుక్కున్నాడు అంటేనే అర్థమైపోయింది, అక్కడే ఓడిపోయాడని. థ్యాంక్ యూ. మొత్తంగా దేవుడి పేరుతో ఇటు ఎన్డీఏ కానీ ఇటు బీజేపీ కానీ ప్రచారం చేసింది. ఈరోజు దేవుణ్ణే ఓడించేంత ప్రయత్నం చేసింది. అందుకోసమే నైతిక విజయం కాంగ్రెస్దే. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారు. మతం ఎంత ప్రచారం చేసినా కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్కు మంచి మెజారిటీ అయితే ఇచ్చారు కూడా. భవిష్యత్తులో ఇంకా మరింత ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మాజీ మంత్రి పుష్పలీల గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కేనపల్లి సమావేశంతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.